హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మరి బంగ్లాదేశ్లో హిందువులపైన దాడులు ఇంకా ఆగలేదండి. మరి మొన్న ఒక అమ్మాయిని పట్టపగలు స్తంభానికి కట్టేసి నానా హింసలు పెట్టి చన్నీళ్ళు పోసి నానా ఆగం చేశారు. మరి బంగ్లాదేశ్లో ఇలాగే జరుగుతుంటే ఇండియాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క హిందూ రక్తం సలసల మరుగుతుంది. అవసరమైతే ప్రతి హిందూ కూడా మన దేశానికి ఒక సైనికుడిలాగా నిలబడాలి. మరి ఈ రకంగా మన వాళ్ళని చంపి హింసిస్తుంటే మరి దేశం ఏం చేస్తుంది, వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఇది చాలా అవమానీయమైన చర్య. దీన్ని మన దేశం పట్టించుకొని ఖండించాలండి. చాలా దారుణమైన పరిస్థితి. ఆ అమ్మాయి హిందూగా పుట్టడం నేరడమా? ఆమె తెలిసి పుట్టిందా? హిందూకి రక్షణ లేకపోయింది, హిందూ స్త్రీలకి, హిందూ మనుషులకి బంగ్లాదేశ్లో రక్షణ లేకపోయింది. దీన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలి. అవసరమైతే ప్రతి ఒక్కరు కూడా ఒక సైనికుల్లాగా నిలబడాలి హిందూ. ఆ అమ్మాయి చేసిన తప్పే ఉందని అందరూ హిందూగా పుట్టింది, దానికి వాళ్ళు నానా హింస పెట్టి నానా ఆగం చేశారు. దీన్ని ప్రతి ఒక్కరూ మరి మన దేశంలో ఉన్న పెద్దవారందరూ కూడా ఏం చేస్తున్నారు దీనికి అర్థం కావట్లేదు. చాలా దారుణంగా జరుగుతుంది బంగ్లాదేశ్లో. దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఖండించాలి. ప్రతి ఒక్కరు కూడా ఖండించి మన వాళ్ళందరూ కూడా రక్షించుకునే బాధ్యత మనందరి మీద ఉంది. మనం హిందూగా పుట్టాం, హిందూగానే ఉంటాం, హిందూగానే మరణిస్తాం. హిందూగా పుట్టడమే చాలా గొప్పవారం. హిందూ సాంప్రదాయాన్ని ప్రతి ఒక్కరు కూడా, హిందూ దేశంలో పుట్టిన ప్రతివాడు కూడా హిందూ సాంప్రదాయాలని గౌరవించుకోవాలి. మరి బంగ్లాదేశ్లో మన వాళ్ళ రక్షించే వారు లేరా? ఈ దేశం, ఈ ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? మన వాళ్ళని రక్షించుకునే బాధ్యత ఉంది. దయచేసి ఇది ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. మన హిందువుల్ని మనమే రక్షించుకోవాలి అనేది నా అభిప్రాయం. మీరందరూ కూడా దీన్ని షేర్ చేసి కామెంట్లు చేయండి. మన హిందువులను రక్షించిన బాధ్యత మనది. బంగ్లాదేశ్లో చాలా దారుణంగా చేస్తున్నారు. మరి అలాగే మరి ఒక అమ్మాయి మనకి నిన్న కేరళలో కూడా దీపక్ అనే కుర్రోడు మరణానికి కారణమైంది. చాలా దారుణంగా జరిగింది. ఇలాంటి చూసారా? దీని నుంచి మన వల్ల మనం కాపాడుకునే బాధ్యత ఉంది. మన సాంప్రదాయాలని కాపాడుకునే బాధ్యత ఉంది. మన పద్ధతి, మన సాంప్రదాయాలు కాపాడకపోతే మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు పాడైపోతారు. ఒక పద్ధతి అనేది ఏది ఉండదు. దాని గురించి మన హిందూ సాంప్రదాయాన్ని మనం కాపాడే బాధ్యత మనకు ఉంది. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై హనుమాన్, జై జై హనుమాన్.